కేంద్ర ప్రభుత్వం ఆదివాసులపై మావోయిస్టులపై జరుపుతున్న కగారు ఆపరేషన్ ఆపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, బూటకపు ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని విమలక్క డిమాండ్ చేశారు. దేశంలోని మధ్య భారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు, హత్యాకాండం తక్షణమే ఆపాలని, అడవులను అటవీ సంపదను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం 3 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సభకు ముందు ఆపరేషన్ కగారులో మరణించిన మావోయిస్టు అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రజా సంఘాల కళాకారులు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులపై పాటలు పాడారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజయ్ కుమార్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి మాధవ కుమార్ స్వామితో కలిసి విమలక్క మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తూ రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కూడా హరించి వేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వాలు నేడు జీవించే హక్కు కోసం అడుక్కునే పరిస్థితులు దాపురించాయని తెలిపారు. మేము వివిధ మార్క్సిస్ట్ లెనిస్ట్ సంస్థలకు చెందినటువంటి వాళ్ళం, వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళం. ఇవాళ భారతదేశంలో మధ్య భారత్లో చాలా ఘోరమైనటువంటి అణిచివేత, హింసాకాండ, మానవ హననం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఆదివాసీల్ని ఏరి పట్టుకొని చంపివేస్తున్నారు. ఈ చంపివేసే దుర్మార్గాన్ని, ఈ చంపివేసే కార్యక్రమాన్ని ఆపాలని భారత ప్రభుత్వానికి నేతృత్వం ఇస్తున్నటువంటి మోడీ షాల్ని మేము కోరుతున్నాం. మేము మాత్రమే కాదు, యుద్ధ రంగంలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా తాము ఆయుధాలు దాచిపెడతామని, ఆయుధాలు ప్రయోగించమని ప్రకటించి శాంతి చర్చలు జరపమని వాళ్ళు కోరుతున్నారు. ఈ శాంతి చర్చలు జరపడం ద్వారా మధ్య భారత్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, అణిచివేత ఇదంతా ఆగిపోవాలనేటువంటి వాళ్ళ కోరిక, సహజమైనటువంటి మానవీయ కోరికతోటి వాళ్ళు ఆయుధాలు మేము నిలిపివేస్తాము, మీరు కూడా పోలీసుల్ని వాళ్ళని పంపి ఆదివాసులను చంపడాన్ని, మావోయిస్టులను చంపడాన్ని ఆపివేయండి. ఈ విధంగా వాళ్ళు కోరుతున్నప్పటికీ భారత ప్రభుత్వం వాళ్ళ మాటలు వినిపించుకోవట్లేదు. మావోయిస్టుల మాటలే కాదు, దేశవంతంలో ఉన్నటువంటి వివిధ కమ్యూనిస్టు సంస్థలు, వివిధ ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులు వాళ్ళు మరీ కోరుతున్నారు. వాళ్ళు రాష్ట్రపతికి కూడా ఒక విజ్ఞప్తి పంపించారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం ప్రజాతంత్రవాదుల మాటలు కానీ, పార్లమెంట్లో ఉన్నటువంటి పక్షాల మాటలు కానీ వినటానికి సిద్ధంగా లేదు. మానవ హననాన్ని, ఆదివాసీల తుడిచివేతని, ఆ ఆదివాసీలకు అండగా నిలబడినటువంటి మావోయిస్టుల్ని అందరినీ తుదముట్టించాలనేటువంటి ప్రయత్నంలో మోడీ షాలు ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే, మధ్య భారత్లో అనేక ఖనిజాలకు నిలయం. ఆ ఖనిజాలన్నింటినీ ఈ దేశంలో దళారీలు, ఈ దేశంలో బడా పెట్టుబడిదారులు విదేశాలతో కలిసి, విదేశీ బడా సంస్థలతో కలిసి తవ్వి తీసుకెళ్ళాలి. ఎట్లాంటి దానికి సంబంధించినటువంటి ఖరీదు లేకుండా తవ్వి తీసుకెళ్ళాలి. ఆ తవ్వి తీసుకెళ్లాలంటే ఇక్కడ ఆదివాసీ ఉద్యమం లేకుండా ఉండాలి. ఆదివాసీలకు మద్దతు ఇచ్చే మావోయిస్టులు కానీ మరొకరు కానీ లేకుండా ఉండాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో మోడీ షా ప్రభుత్వం నడుస్తుంది. దీన్ని మోడీ షాల యొక్క ఈ దుర్మార్గమైన ఆలోచనని నిలువరించడం కోసం ఒక ప్రజా ఉద్యమం అవసరం, పెద్ద ప్రజాతంత్ర ఉద్యమం అవసరం. దాంట్లో భాగంగా మేము ఇక్కడ ఈ రామగుండంలో 3 రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఈ సదస్సును నిర్వహిస్తున్నాము. ఈ సదస్సు సందర్భంలో ఇంకా అనేక విషయాలు మనం పంచుకోవాల్సి ఉంది. ఆ వేదిక నుంచి మేము పంచుకుంటాం. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది. మన దేశంలో కోర్టుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి మేము అధికారంలోకి వచ్చామని చెప్పబడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఒక్క చోట కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. ఇది రాజ్యాంగాన్నైనా అమలు చేయండి. మీరు రాజ్యాంగబద్ధంగా ఏముంది, జీవించే హక్కు ఉంది. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతం అని చెప్పబడుతున్నటువంటి ఈ భారతదేశంలో జీవించే హక్కు కోసం పోరాడే పరిస్థితిలో ఉన్నాం. మనం ఇంకా మాకు జీవించే హక్కునివ్వండి అని కోరుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం, అడుక్కునే పరిస్థితిలో ఉన్నాం. అసలు ఈ దేశం ఎటుపోతుంది, ఎక్కడుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారైనా పాలకులు ఆలోచించాలని, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్ని దృష్టిలోకి తీసుకొని ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడికి పంపించినటువంటి పోలీసు బలగాల్ని వెంటనే వెనక్కి రప్పించాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఇక్కడ 3 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభను కూడా సజావుగా జరగడానికి కూడా వీల్లేదని, ప్రదర్శన జరుపుకోవడానికి వీల్లేదని ఇవాళ చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని మేమంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇక్కడ అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మన రాష్ట్రంలో, వాళ్ళు 7వ గ్యారంటీల్లో ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు.
ఏదండి ప్రజాస్వామ్యం మరి ప్రదర్శనకు కూడా అవకాశం లేనటువంటిది. ఆఖరికి హాల్ మీటింగ్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలని మీరు చెప్తుంటే ఇంకెక్కడున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది. ఇవాళ వనరుల విధ్వంసం కొనసాగుతుంది, పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకోవడంలో కూడా తప్పేంటి? అది కూడా ప్రశ్నించడమే నేరమా అనేటువంటిది కూడా మా ప్రశ్న ఇక్కడ. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది. ఆదివాసీలకు అండగా మావోయిస్టులు ఉన్నారు అక్కడ. ఇవాళ అడవిని బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడం అనేటువంటి సరైనది కాదు అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద, ఇక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా ఆదివాసీ బిడ్డలది. అడవి మీద హక్కు కూడా ఆదివాసీ బిడ్డలకే చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద ప్రజలకు చెందాలి అనేటువంటిది న్యాయబద్ధమైంది. అందుకోసం ఈ న్యాయమైనటువంటి పోరాటం ఇవాళ మరింత ముందుకే సాగుతుంది. కాబట్టి వెంటనే ఇవాళ ప్రభుత్వం మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలని, అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వానికి మేమంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇవాళ ఇక్కడ ఈ గోదావరిఖని భాస్కర భవన్లో జరిగే మీటింగ్ ముఖ్య ఉద్దేశం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 2014 వచ్చిన తర్వాత ఇది 11వ సంవత్సరం. మూడవసారి ఎన్డీఏ గవర్నమెంట్ కోalitionగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తోటి ఇవాళ అధికారంలో ఉంది. కానీ 2023 చివరి నాటికే ఇజ్రాయెల్ టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ తోటి ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతంలో కూడా ఒక అత్యాధునికమైన ఒక యుద్ధవాతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అట్లాగే మొన్న శుక్రవారం మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తున్నాం. అమెరికా ఈ ప్రాంతంలోని వనరులను దోపిడీ చేయడానికి యుద్ధ తంత్రంలో భాగంగానే ఇక్కడ జనవరి 2001 నుంచి కగార్ అనే ఆపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ మోడీ ప్రభుత్వం. అయితే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం పేరుకు మధ్య భారతంలో ఉన్నటువంటి మావోయిస్టులను మార్చి 2026 లోపల మేము ఏరివేస్తాం, తుదమిస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఛత్తీస్గఢ్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే ప్రకటించారు మేము మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరుపుతామని చెప్పేసి. కానీ శాంతి చర్చలు జరపడం కాదు కదా, ఈ దేశంలో ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, వామపక్షాలు, కమ్యూనిస్టు పార్టీలు అందరూ ముఖ్య కంఠంతో మధ్య భారతంలో ముఖ్యంగా కగార్ ఆపరేషన్ ఈ 18 నెలలుగా 17 నెలలుగా జరుగుతున్న కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని ఇరువైపులా చర్చలు జరగాలని కోరుతున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మార్చి 28న మేము కాల్పుల విరమణకు సిద్ధం, 6 నెలల వరకు కాల్పుల విరమణ పాటిస్తాం, చర్చలకు సిద్ధమని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరుతోటి ఇవాళ 560 మంది ఆదివాసులను, వారికి అండగా ఉన్న మావోయిస్టులను హతమారుస్తులను ఒక క్రూరమైన ఒక అణచివేత, ఒక దమనకాండ, హత్యాకాండ కొనసాగిస్తున్నది. 600 చిల్లు వరకు ఇవాళ ఆదివాసులు మావోయిస్టులను హతమార్చింది. అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో మేము శాంతి కావాలి, మా జీన్స్ లోపలనే మా పురాణాల లోపలే శాంతి ఉన్నదని చెప్తూ మేము రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతామని చెప్తారు, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఆపుతామని చెప్తూ మరి ఇక్కడ మన దేశంలో శాంతి చర్చలకు సిద్ధమని చెప్పిన మావోయిస్టు పార్టీ, వాటికి అండగా ఉన్న సిపిఐ పార్టీలు, సిపిఐ వామపక్ష పార్టీలతో పాటు సిపిఎంతో పాటు అన్ని దేశంలో ఉన్న మేధావి సంఘాలు కూడా చెప్పినప్పుడు కూడా ఇవాళ చర్చలకు సిద్ధం లేకుండా ఒక ఊచకోత కూస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. వీటి అన్నిటికీ మూలం ఏంటంటే ఇంతకుముందు గుర్రం విజయ్ కుమార్ సార్ చెప్పినట్టు, విమలక్క చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఏదైతే మధ్య భారతంలో ఉన్న ఒక 29 రకాల ఖనిజాలను ఇవాళ బహుళజాతి కంపెనీలకు, అదానీ అంబానీలకు ఇవ్వడానికి వాళ్ళు చేసుకున్న ఎంఓయూలు, మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్స్ను ఇవాళ కొనసాగించడానికి ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో అమలు కావాల్సిన 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, పెసా చట్టం, గ్రామసభ తీర్మానాలను అమలు చేయకుండా వాళ్ళు ప్రజాస్వామికంగా ఆదివాసులు పోరాడుతున్నప్పటికీ, వాడికి అండగా ఉన్న మావోయిస్టులు చెప్తున్నప్పటికీ వీటన్నిటిని బుల్డోజ్ చేయడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం శాంతి చర్చలను కూడా పెడచెవిన పెట్టేసి వాళ్ళు ఫీడ్ స్టాక్స్ కాదు కదా, మొన్నటికి మొన్న మే 21 నాడు ఏదైతే మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అదుపులోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళను హతమార్చడం లక్ష్యంగా చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ మానుకోవాలని,
కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలి. ఇవాళ శాంతి చర్చలు జరపాలంటే కేవలం ఆదివాసులకు మావోయిస్టులకు సంబంధించిందే కాదు, ఇది అంతా ప్రజలందరికి డిమాండు. ప్రజలకు సంబంధించిన ఆ వనరులు ప్రజలందరికీ చెందాలని ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష, ఆ డిమాండ్ని గుర్తించాలి. అట్లాగే ఒక యుద్ధాన్ని మించిన యుద్ధం చేస్తున్న కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలి. ఆ సైనిక ప్రాంతంలో నుంచి కర్రెగుట్టల నుంచి సైనికులందరినీ ఉపసంహరించుకోవాలని, ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఆ ఖనిజాలు ఈ దేశ ప్రజలందరిది, మరీ ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన అంశం అది. అటువంటి ఆ అంశాలను కూడా మీరు పాటించకుండా భవిష్యత్ తరాలకు చెందిన వనరులను మీరు కొల్లగొట్టే హక్కు మీకు రాజ్యాంగం ఇవ్వలేదని చెప్తూ ఇవన్నిటిని మీరు ఉపసంహరించుకోవాలని, వెంటనే శాంతి చర్చలు జరపాలని ఇవాళ ఇక్కడ గోదావరిఖనిలో ఈ సభ జరుగుతుంది, నిరసన ఈ సభను కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అణచివేత, వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా హైదరాబాద్లో రౌండ్ టేబుల్ మీటింగ్కి వస్తాడు. రేపు ఇందిరా పార్కు దగ్గర ఒక పెద్ద ధర్నా, ఆ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, వామపక్ష సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. వాళ్ళు దానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ అదే థీమ్ తోటి, అదే లక్ష్యంతో ఈ సభ జరుగుతుంటే పోషమ్మ మైదాన్ నుంచి ఇక్కడ దాకా సభకు పోలీసులు పర్మిషన్ లేదని లాస్ట్ మూమెంట్ చెప్పడం ఇది సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం 7వ గ్యారంటీ అని చెప్పేసింది. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భంలో మేము ప్రజాస్వామిక పాలన అన్నాడు. మీరు వెంటనే ఈ సభ అయిపోయిన తర్వాత ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని ఇక్కడున్న శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ కావచ్చు, ఈ సభ అయ్యే 2 గంటల లోపల మీరు పోలీసులకు డైరెక్షన్స్ ఇచ్చి ఈ ర్యాలీకి కూడా పర్మిషన్ ఇప్పించాలి. ఈ ర్యాలీకి అడ్డంకులు కల్పించొద్దని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఆ నినాదాన్ని ఈ గోదావరిఖని ప్రజలందరికీ పోవాలి. అట్లాగే కాల్పన విరమణ పాటించాలని ఈ స్లోగన్స్ తోటి ప్రజలు అందరూ వినాలి. అట్లాగే కర్రెగుట్టల నుంచి బలగాలను విత్డ్రా చేసుకోవాలి. 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, పైసా చట్టాలను ఈ నినాదాలు ప్రజలందరికీ కోల్ బెల్ట్ కార్మిక వర్గాన్ని పోవాలా. మీ వంతుగా మీరు ఈ మీడియా ద్వారా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మకాన్ సింగులు చొరవ తీసుకొని ఈ 2-3 మధ్యలో మీరు ఆ ర్యాలీకి అనుమతి ఇచ్చి మీరు చేయాలని చెప్తూ వెంటనే ఈ కగార్ ఆపరేషన్ నిలిపేయడానికి ఇవాళ 3 రైతు కూలీ సంఘాలు, ఇతర సిపిఐ, న్యూ డెమోక్రసీ ఇవన్నీ చేస్తున్న ఈ సభలో ఈ డిమాండ్ను కోల్బెల్ట్ ప్రాంతానికి పోవాలని, మరిన్ని సభలు ఇక్కడ జరగడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత పడాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.